రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివార్లోని కొండల్లో కొలువైన బొగులోని వెంకటేశ్వర స్వామి జాతర గురువారం ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే బొగులోని జాతరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. బొగులోని జాతర ప్రతి ఏటా కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. శైవత్వం వైష్ణవత్వం కలిసి ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. కొండ కింద భాగంలో శివుడి గుడి ఉంటుంది. కొండ పైభాగంలోని గుహలో వెంకటేశ్వర స్వామి నిలవై ఉంటాడు. బొగులోని గుట్టలకు పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని ఆనుకొని పాండవుల గుట్టలుంటాయి. ఇక్కడి వాతావరణం భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ఆహ్లాదంతో ఈ క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తులు పిల్లాపాపలతో దైవాన్ని దర్శించుకొని రమణీయ వాతావరణంలో సేద తీరుతుంటారు. బొగులయ్య అనే బ్రాహ్మణుడు నిద్రిస్తుండగా కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి శివారు ప్రాంత కొండల్లో నేను వెలిశానని చెప్పడంతో ఉదయం గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంత కొండల్లో వెతకగా స్వామివారు వెలిసినట్టు ఇక్కడి ప్రజలు కథలుగా చెప్తుంటారు. అప్పటి నుంచి స్వామివారిని కొలుస్తూ ఇక్కడి జనం ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. జై శ్రీమన్నారాయణ. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తిరుమలగిరి గ్రామ పరిసర ప్రాంతాలలోన ఉన్నటువంటి కొండల్లోన శ్రీ 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 బొగులోని వెంకటేశ్వర స్వామి నిర్వడం జరిగింది. ఈ స్వామివారు 500 సంవత్సరాలకు పూర్వము ఆ గ్రామంలోని శాతాధర వైష్ణవుడైన బొగులయ్య గారు తన యొక్క భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి వచ్చేవాడు. ఒకానొక సమయంలో కరువు కాటకాలు ఏర్పడి అధికంగా భక్తులు బాధలు అనుభవిస్తున్న సమయంలో భిక్షాటన చేసి పోయే సమయం లేక బాధపడుతుండగా వారి తల్లిగారు జేజమ్మ గారు నువ్వు బాధపడవద్దు నాయన అని చెప్పి తన దగ్గరున్న ధనమును సొమ్మును తీసుకొచ్చి అతనికిచ్చి ప్రయాణం సాగించగా బయలుదేరి వెళ్తుండగా ఒకానొక కొలను వద్దన అతను కూర్చొని భోజనం చేస్తుండగా ఒక స్వామి కాషాయ వస్త్రాలు శంకు చక్రాలు ధరించి వీరికి ఎదురై గుర్రంపై వస్తూ ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే బొగులయ్య గారిని అడగ్గా ఆ కాషాయ వస్త్రాలు ధరించిన స్వామి మేము ఇట్లా తిరుపతికి వెళ్తున్నాము అని ఆ స్వామి గారికి బొగులయ్య గారు చెప్పగా మీరు తిరుపతికి వెళ్ళిన ఫలితం మీద మీ కొండల వద్దనే కదా అని తిరుమలగిరికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల కొండల వద్ద పాండవుల గుట్టకు దక్షిణ భాగంలో గల కొండ పైన స్వామివారు ఉన్నాడు అని చెప్పి ఆ స్వామివారిని గుర్రం తీసుకొని వచ్చి అప్పుడు ఆ తీసుకొచ్చిన సమయంలో మాసం కార్తీక మాసం, మరి ఆ రోజు కార్తీక పౌర్ణమి. అదే రోజున స్వామివారిని కొండపైకి గదే గుర్రంపు పైకి వచ్చి స్వామివారి యొక్క సొరంగంలో 1 కిలోమీటరు మధ్య భాగంలో స్వామి యొక్క సొరంగం ఏర్పడి బొగులం కన్నా గోవింద గోవింద అనే అధిక పెద్ద శబ్దాలతోటి ఒకటిగా ఉన్న గుట్ట రెండుగా మూడు భాగాలు సొరంగం ఏర్పడి స్వామివారు బల్లావతారంలో ఆ యొక్క పుట్ట ఖండంలో గుట్టకు తూర్పు భాగంలోని దక్షిణంగా తలబెట్టి స్వామివారు ప్రతిష్ట ఏర్పడడం జరిగింది. స్వామి స్వప్న సాక్షాత్కారం జరిగింది. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత 500 సంవత్సరాల నుండి కూడా ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ జాతర అత్యంత మహావైభవపేతంగా జరపడుతుంది. సుమారు 500 సంవత్సరాల నుంచి మా వంశపారంపర్యంగా ఫస్ట్ కూర్మాచలం బొగులయ్య గారు, వారి కుమారుడు రామయ్య గారు, వారి కుమారుడు రామయ్య గారు, గోపయ్య గారు, వారి కుమారుడు చంద్రయ్య గారు, వారి కుమారుడు తిరుమలయ్య గారు, వారి కుమారుడు వెంకట్రామ నరసయ్య గారు, వారి కుమారుడు రంగయ్య గారు. అనంతరం ప్రస్తుత అర్చకుడిగా నేను కూర్మాచలం వెంకటేశ్వర స్వామి బాధ్యత నిర్వహిస్తున్నాను. బొగులోని జాతరకు ఆర్టీసీ సర్వీసుల్ని అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి పరకాల నుంచి బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా శివారు జిల్లాల నుంచి భక్తులు జాతరకు అధిక సంఖ్యలో తరలివస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ బొగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమలగిరి గ్రామం, రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందు 2024 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవములు తేదీ 14/11/2024 నుండి తేదీ 18/11/2024 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఇట్టి జాతరకు వచ్చు భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. నీటి వసతి, లైటింగ్ డెకరేషన్, క్యూ లైన్లు, చలవ పందిళ్ళు, భక్తులు సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ఆర్టీసీ సౌకర్యం, వైద్య సదుపాయం మొదలగు సౌకర్యాలన్నీ కూడా మా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం.